నమస్తే. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ గత 25 సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది యాత్రికులను సంపూర్ణమైన యాత్ర చేసిన అనుభవాన్నిస్తూ తెలుగు ప్రేక్షకుల నుంచి ఎన్నో మన్ననలు పొందింది. ఈ నేపథ్యంలో చార్ధామ్ యాత్ర ఈసారి జరగబోతోంది. చార్ధామ్ యాత్రకు సంబంధించిన విశేషాలేంటి, ఎటువంటి సౌకర్యాలు ఈసారి యాత్రలో ఇవ్వబోతున్నారు, ఈసారి చార్ధామ్ యాత్రకు టికెట్స్ బుక్ చేసుకున్నట్లయితే ప్రత్యేకించి ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా, పూర్తి సమాచారం తెలుసుకుందాం. మనతో పాటు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం అండి జశ్వంత్ గారు. నమస్తే అండి. చార్ధామ్ యాత్రకి టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఈసారి ప్రత్యేకించి ఎటువంటి ప్యాకేజెస్ ఏర్పాటు చేయడం జరిగింది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్? చార్ధామ్ యాత్రకు సంబంధించి మన దగ్గర 2 రకాల ప్యాకేజీలు ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి 12 రోజులు ఉంటుంది, ఒకటి వచ్చేసి 14 రోజులు ఉంటుంది అనమాట. ఈ 12 days టూర్ అనేది ఏదైతే ఉందో మనకి హైదరాబాద్ నుంచి కానివ్వండి, బెంగళూరు నుంచి కానివ్వండి, అప్ టు డెహ్రాదూన్ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాము. డెహ్రాదూన్ నుంచి మొత్తం ఈ చార్ధామ్ అనేది కంటిన్యూ అవుతారనమాట. కంప్లీట్గా బై రోడ్ ఉంటుంది. ఏదైతే 14 days టూర్ ఉందో అది వచ్చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఫ్లైట్ ఉంటుందన్నమాట. అక్కడ నుంచి కంప్లీట్ టూర్ షెడ్యూల్ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఈ చార్ధామ్ యాత్ర అనగానే ముఖ్యంగా మనకి 4 ప్లేసులు మెయిన్గా గుర్తొస్తాయి. సో యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. సో మనం 12 days టూర్లో వెళ్ళినా 14 days టూర్లో వెళ్ళినా 2 టూర్స్ మనకు కంప్లీట్ అయిపోతాయి అనమాట. సో 12 daysలో వెళ్ళినా 14 daysలో వెళ్ళినా ఈ 4 ధామాలు అనేది కవర్ అవుతాయి అనమాట. కేవలం డిఫరెన్స్ ఏంటంటే జర్నీ టైం అనమాట. సో 12 days టూర్లో వెళ్తే మనకు ఢిల్లీ సైట్ సీయింగ్ ఉండదు. సో 14 days టూర్లో వెళ్తే ఏంటంటే ఢిల్లీ సైట్ సీయింగ్తో పాటు హరిద్వార్లో ఉన్నటువంటి లోకల్ టెంపుల్స్, అక్కడ చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే. చార్ధామ్ యాత్రకు సంబంధించి సీజన్ అంటూ ప్రత్యేకించి ఏమైనా ఉంటుందా? ఏ టైంలో అయినా వెళ్ళి చూడడానికి అనువుగా ఉంటుంది? అక్కడ ప్లేసెస్ ఎలా ఉంటాయి? చార్ధామ్ యాత్రకి సంబంధించి అంటే ఇయర్ మొత్తం ఓపెన్ ఉండదండి. కేవలం ఒక 6 months మాత్రమే టెంపుల్స్ ఓపెన్ ఉంటాయి అనమాట. ఏ టైంలో అది? ఏప్రిల్లో మనకి ఇంచుమించుగా అక్షయ తృతీయ రోజు తర్వాత నుంచి, అక్షయ తృతీయ రోజు పూజ అయిన తర్వాత మనకి ఇమీడియట్గా టెంపుల్స్ అనేది ఓపెన్ అవుతాయి అనమాట. యమునోత్రి, గంగోత్రి టెంపుల్స్ ఒకసారి ఓపెన్ అవుతాయి, తర్వాత కేదార్నాథ్ టెంపుల్ ఒకసారి, బద్రీనాథ్ టెంపుల్ దాని నెక్స్ట్ డే, అలా డేట్స్ అనేది మనకి ఫిక్స్ అయిపోతాయి అనమాట. సో ఎవరైనా సరే చార్ధామ్ యాత్ర వెళ్ళాలి అనుకుంటే ఫ్లెక్సిబుల్ టైం అంటే మంచి టైం ఏదైతే ఉందో అది మనకు ఏప్రిల్లో మొదలవుతుంది, మే, జూన్ మిడ్ వరకు వెళ్ళొచ్చు అనమాట. మళ్ళీ జూన్ ఎండ్, తర్వాత జూలై, ఆగస్టులో కొద్దిగా వర్షాలు ఉంటాయి, మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్లో వెళ్ళొచ్చు అనమాట. సో ఎక్కువగా మనకు చార్ధామ్ యాత్రకు సంబంధించి వెళ్ళే పిలిగ్రిమ్స్ అంతా కూడా ప్రిఫర్ చేసే సీజన్ అంటే ఏప్రిల్, మే. లేదు అంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ అనమాట. సో ఏప్రిల్, మేలో ఎందుకు ఎక్కువగా చూస్ చేసుకుంటారంటే ఆల్మోస్ట్ ఆల్ హాలిడేస్ ఉంటాయి. సో చార్ధామ్ యాత్ర అనగానే అన్ని టెంపుల్స్ వస్తాయి. సో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏంటంటే సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ పీపులే ఉంటారు కాబట్టి ఆ టైంలో అయితే వాళ్ళ పిల్లలందరూ ఫ్రీగా ఉంటారు కాబట్టి సో వాళ్ళను విహారయాత్ర, వాళ్ళు చార్ధామ్ యాత్ర కానీ లేకపోతే అమర్నాథ్ వెళ్ళడానికి కానీ వీలు ఉంటుంది కనుక ఎక్కువగా ఈ టైంలోనే ప్రిఫర్ చేస్తారనమాట. అలాగే ఎవరైతే స్కూల్స్లో కానీ కాలేజెస్ కానీ లింక్ ఉన్న వాళ్ళు కూడా ఆ టైంలో హాలిడేస్ ఉంటాయి కాబట్టి సో ఫ్యామిలీస్ కూడా ఆ టైంలో వెళ్ళడానికి అనేది వీలు ఉంటుంది. ఒకటి చార్ధామ్ యాత్ర మన దగ్గర 2 రకాల ప్యాకేజ్ ఉంది. ఒకటేమో 12 days టూర్, ఇంకొకటి 14 days టూర్ అనమాట. సో ఈ 14 days టూర్ వచ్చేసి ప్యాకేజ్ కాస్ట్ మన దగ్గర 72,500 ఉందన్నమాట, ఇంక్లూడింగ్ ఫ్లైట్స్తో. సో అప్ టు ఢిల్లీ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాము. ఢిల్లీ నుంచి కంప్లీట్గా బస్ ఫెసిలిటీ ఉంటుంది, అకామిడేషన్ వస్తుంది, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో 12 days టూర్ ఏదైతే ఉందో అది వచ్చేసి మన దగ్గర 65,000 ఉంది. ఓకే. చార్ధామ్ అంటే చాలా డిఫరెంట్ ప్లేస్. సో ఫుడ్కి సంబంధించి చాలామంది కొంచెం ఆందోళన చెందుతూ ఉంటారు. ఆల్రెడీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళి వచ్చిన వాళ్ళకైతే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎటువంటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది, హెల్త్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, అవన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు. కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం డౌట్ ఉంటుంది, ఆందోళన, భయము, ఒకలాంటి ఫియర్ ఉంటుంది. అమ్మో ఫుడ్ ఎలాగా, అక్కడ హెల్త్ కండిషన్స్ ఎలా ఉంటాయో, బాగా చూసుకుంటారో లేదో, మళ్ళీ మాకు పర్టికులర్గా ఒక మేనేజర్, ఒక పర్సన్ ఉంటారా లేదా, ఇలా డౌట్స్ ఉంటాయి. సో మీరేం చెప్తారు దీనికి? చార్ధామ్ యాత్రకు సంబంధించి మీరు అన్నట్టుగా ప్రతి బస్సుకి ఒక మేనేజర్ ఉంటారండి. సో ఎన్ని బస్సెస్ అయితే ట్రావెల్ అవుతూ ఉంటాయో డైలీ, కొన్ని రోజులు 2 buses వెళ్తాయి, కొన్ని డేస్లో 3 buses వెళ్తాయి. సో ప్రతి బస్కి ఒక టూర్ మేనేజర్ అనేది ఉంటారనమాట. ప్లస్ ఎక్కడికి వెళ్ళినా సరే, వీళ్ళు హరిద్వార్ వెళ్ళినా, యమునోత్రి వెళ్ళినా, బద్రీనాథ్ వెళ్ళినా, కేదార్నాథ్ వెళ్ళినా, అక్కడ బేస్ క్యాంప్ ఎక్కడైతే మన అకామిడేషన్ ఉంటుందో అక్కడ మళ్ళీ లోకల్గా ఒక బేస్ మేనేజర్ కూడా ఉంటారనమాట. ప్లస్ ఫుడ్కి సంబంధించి మీరు అన్నట్టు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ హిల్ ఏరియాలో మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరకడం చాలా కష్టం అనమాట. సో అందుకు కాబట్టి సపరేట్ ఒక కిచెన్ టీమ్నే ప్రతి బేస్ క్యాంప్లో అక్కడ ఉంటారనమాట. సో కంప్లీట్గా ఒక 2 months పీరియడ్ అక్కడ ఏవైతే మనం హోటల్స్లో అకామిడేషన్ ఇస్తున్నామో అక్కడే వాళ్ళు స్టే ఉండి వచ్చేటువంటి పిలిగ్రిమ్స్కి డైలీ వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అంతా కూడా ఏర్పాటు చేయడానికి ఒక సపరేట్ కిచెన్ టీమ్ అనేది అక్కడే బేస్లోనే ఉంటారనమాట. సో ఎక్కడ కూడా వాళ్ళు నార్త్ ఇండియా వెళ్ళాము అక్కడ లోకల్ ఫుడ్ తినాలన్న ఆలోచన అవసరం లేదు.
కంప్లీట్గా మన సౌత్ ఇండియన్ ఫుడ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, యమునోత్రి వెళ్ళినా, కేదార్నాథ్ వెళ్ళినా, బద్రీనాథ్ వెళ్ళినా, గంగోత్రి వెళ్ళినా, హరిద్వార్కి అయినా సరే కంప్లీట్ అన్ని ప్లేసెస్లో మన సౌత్ ఇండియన్ ఫుడ్డే వాళ్ళకి ఏర్పాటు చేసి మన కిచెన్ టీం దగ్గరుండి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి ఏర్పాటు చేస్తారనమాట. ఓకే. సో మనం ఐటనరీ పరంగా చూసుకుంటే ఇందులో మనకు ముఖ్యంగా యమునోత్రి ఏదైతే ఉందో మనకి టెంపుల్ వరకు మనకు వెహికల్స్ వెళ్ళవన్నమాట. సో అక్కడ మనము 6 కిలోమీటర్స్ యమునోత్రికి డోలీ కానీ గుర్రం కానీ నడిచి కానీ వెళ్ళాల్సి ఉంటుంది. సో గంగోత్రికి వచ్చేస్తే నేరుగా బస్సు వెళ్ళిపోతుంది. సో గంగోత్రి టెంపుల్కి మనం బై వాక్ ఆరాంగా ఒక 1 కిలోమీటరే ఉంటుంది అనమాట. పార్కింగ్ నుంచి దర్శనం చేసుకొని బ్యాక్ వచ్చేయచ్చు. సో కేదార్నాథ్కి ఏదైతే ఉందో దర్శనానికి సంబంధించి కేదార్నాథ్ మనము 16 కిలోమీటర్స్ నడిచి కానీ డోలీ కానీ గుర్రం మీద కానీ వెళ్ళాల్సి ఉంటుంది. లేదు ఒకవేళ ఈ ఫెసిలిటీ లేదంటే కేదార్నాథ్ మనకు దర్శనానికి హెలికాప్టర్స్ కూడా అందుబాటులో ఉంటాయి అన్నమాట. సో వాటిని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ముందే ఎట్లా బుక్ చేసుకోవాలనేసి మన ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో బుకింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి క్లియర్ గైడెన్స్ అనేది ఇస్తారనమాట. దాని తర్వాత మనం బద్రీనాథ్లో అప్ టు టెంపుల్ వరకు కూడా మ్యాక్సిమం వెహికల్ వెళ్ళిపోతుంది. కేవలం ఒక హాఫ్ నుంచి 1 కిలోమీటర్ పార్కింగ్ నుంచి నడిచి వెళ్ళి దర్శనం చేసుకుంటాము. అలాగే బద్రీనాథ్లో మనకు మెయిన్గా బ్రహ్మకపాలం అనే ప్లేస్లో పిండ ప్రధాన కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారనమాట. సో అక్కడ ఆ కార్యక్రమాలు చేయించడానికి తెలుగు పూజారితో ఏర్పాటు చేసి వాళ్ళు ఏవైతే విధి విధానాలు ఉన్నాయో వాటికి అనుగుణంగా పూజలు అనేది అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. అలాగే హరిద్వార్లో మనకు 2 టెంపుల్స్, మెయిన్ టెంపుల్స్ ఉన్నాయి. మానసాదేవి, చండీదేవి. ఆ టెంపుల్స్ దర్శనము, తర్వాత అక్కడ గంగా స్నానము, సాయంకాలం గంగా హారతి, ఇవన్నీ కూడా ఐటనరీలో వచ్చేస్తాయి అన్నమాట. ఓకే జశ్వంత్ గారు, ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్రకు సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన సౌకర్యాలు అందిస్తోంది, పూర్తి సమాచారం తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదండి, చాలామంది చార్ధామ్ యాత్ర కూడా ఒక జీవితంలో ఒకసారైనా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. సో దీనికి మనం ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడానికి ఉండదండి. ఓన్లీ 6 months మాత్రమే టెంపుల్ ఓపెన్ ఉంటుంది కాబట్టి సో ఒక్కసారి దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకోవాలి, టికెట్స్ బుక్ చేసుకోవాలి చార్ధామ్కి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.